ప్రేమ వివాహం చేసుకుందని ఆగ్రహంతో అత్తింటికి వచ్చి నవవధువును బంధువులు ఎత్తుకెళ్లిన ఘటన మెదక్ జిల్లా ఎల్లాపూర్లో జరిగింది. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి కార్లలో బలవంతంగా కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయారు. సలాబత్పూర్కు చెందిన ప్రణయ్ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఈ నెల 6న కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రణయ్ ఇంటికి వచ్చిన యువతి కుటుంబ సభ్యులు అత్తింటి వారిపై దాడి చేసి నవవధువును ఎత్తుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ వివాహం చేసుకుందని ఆగ్రహంతో అత్తింటికి వచ్చి నవవధువును బంధువులు ఎత్తుకెళ్లిన ఘటన మెదక్ జిల్లా ఎల్లాపూర్లో జరిగింది. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి కార్లలో బలవంతంగా కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయారు. సలాబత్పూర్కు చెందిన ప్రణయ్ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఈ నెల 6న కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రణయ్ ఇంటికి వచ్చిన యువతి కుటుంబ సభ్యులు అత్తింటి వారిపై దాడి చేసి నవవధువును ఎత్తుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామంలో నవవధువును ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్లినటువంటి ఘటన కలకలం సృష్టించింది. 2 రోజుల క్రితం ఏదైతే కౌడిపల్లి మండలం సలాబాద్పూర్ చెందినటువంటి యువతి, అదేవిధంగా ఎల్లాపూర్ చెందినటువంటి ప్రణయ్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వాళ్ళు 2 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తమను కాదని ప్రేమ వివాహం చేసుకుందని చెప్పి కూతురు పైన ఆమె కుటుంబ సభ్యులు కక్ష పెంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో కూడా ఈ విషయం మీద పంచాయతీ జరిగింది. తాను మేజర్నని భర్తతోటే ఉంటానని చెప్పి ఆ యువతి పోలీసుల ముందే తేల్చి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల వారికి కూడా పాపన్నపేట పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేయడం జరిగింది. ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో, మధ్యాహ్న సమయంలో, ఆ యువతి ఉన్న సమయంలో ఆమె తల్లిదండ్రులు అదేవిధంగా బంధువులు కూడా 4 కార్లలో వచ్చారు. వచ్చి అక్కడ చుట్టుపక్కల వారిని అందరినీ కూడా బెదిరించి ఆ యువతిని బలవంతంగా కూడా తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో తమ కోడల్ని కిడ్నాప్ చేశారని చెప్పి కూడా ఆ కుటుంబం పాపన్నపేట పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆ కుటుంబం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటన పైన తాము విచారణ చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. అయితే తమ కోడలను రప్పించి న్యాయం చేయాలని చెప్పి కూడా ఆ కుటుంబం పోలీసుల్ని కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఏదైతే కిడ్నాప్ సంబంధించిన దృశ్యాలన్నీ కూడా ప్రణయ్ ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా పూర్తిగా రికార్డ్ అయ్యాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రణయ్ కుటుంబం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ పరశురామ్, థ్యాంక్ యూ.